హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోద్స్ ప్లేబుక్. సో రేపు ట్యూస్డే అయినా కూడా డబల్ హెడర్, టూ మ్యాచెస్. ఫస్ట్ మ్యాచ్ రేపు ఆఫ్టర్నూన్ ఈడెన్ గార్డెన్స్లోని కోల్కతా వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఇద్దరు లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు. కేకేఆర్లోని ఏంటి రింకు అండ్ వెంకటేష్ అయ్యర్ ఫామ్లో లేరు అని కన్సర్న్స్ ఉన్నాయి, కానీ లాస్ట్ మ్యాచ్ వాళ్ళిద్దరూ ఫామ్లోకి వచ్చినట్టు అనిపించింది. అండ్ ఎల్ఎస్జీ ఆర్ having a new upcoming spin bowler, Digvijay Shrati. లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ కొంచెం సునీల్ నారాయణలో యాక్షన్ ఉంది, తన ఐడల్ కూడా సునీల్ నారాయణ్. సో ఇద్దరు టీమ్స్కి పాజిటివ్స్ చాలా కనిపిస్తున్నాయి. అండ్ చూద్దాం, ఇట్స్ గోన్ బి అ క్లోజ్ మ్యాచ్. సో చూద్దాం నా ప్లేయింగ్ ఎలెవెన్స్ ఏంటి, హెడ్ టు హెడ్స్ ఏంటి, అండ్ నా ప్రిడిక్షన్స్ ఏంటో. సో లెట్స్ గో. ఫస్ట్ హోమ్ గ్రౌండ్ కాబట్టి కేకేఆర్తో స్టార్ట్ చేద్దాం. కేకేఆర్ చూసాం, లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో విన్ అయ్యారు. కొంచెం బ్యాటింగ్లోని రింకు అండ్ వెంకటేష్ అయ్యర్ ఇప్పటిదాకా ఒక బిగ్ స్కోర్ ఇవ్వలేదు అనుకున్నాం, కానీ లాస్ట్ మ్యాచ్ వాళ్ళిద్దరూ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్, దే కాంట్రిబ్యూటెడ్. వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి స్కోర్స్ లేకపోతే వాళ్ళకి ఒక ప్రెషర్ అన్నది ఉంటుంది కదా, ప్రెషర్ అన్నది మాత్రం బాగా తగ్గుద్ది ఇప్పుడు. సో ఇలాంటి ప్లేయర్స్కి ప్రెషర్ లేకుండా వాళ్ళు ఫ్రీ ఫ్లోయింగ్గా అలా ఆడితే ఇట్స్ గోన్ బి రియలీ హార్డ్ ఫర్ అపోనెంట్స్ అలా చూసుకుంటుంటే. అండ్ బ్యాటింగ్ పరంగా ఇంకా అంకురిష్ రఘువంశీ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. రెహానే కూడా హ్యూజ్ నాక్స్ ఏం ఆడలే, కానీ ఎండింగ్స్ని యాంకర్ బాగానే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ నరైన్ అండ్ క్వింటన్ ఒక ఫెయిల్ అయినా కూడా స్టార్టింగ్లో దిస్ దే బోత్ హ్యాడ్ గుడ్ నాక్స్ ముందు మ్యాచెస్ చూసుకుంటే. సో బ్యాటింగ్ పరంగా బాగానే ఉంది. ఆండ్రూ రస్సెల్కి పెద్ద ఆపర్చునిటీస్ రావట్లేదు. ఆండ్రూ రస్సెల్ అండ్ రమన్దీప్ ఇద్దరికి అంత డీప్ దాకా బ్యాటింగ్ ఛాన్స్ రావట్లేదు, కానీ వచ్చినా కూడా ఆండ్రూ రస్సెల్ ఇస్ క్వాలిటీ ప్లేయర్ అండ్ రమన్దీప్ కూడా ఆల్రెడీ ఇండియాకి ఆడాడు, సో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగా బ్యాటింగ్ ఇస్ లుకింగ్ గుడ్. బౌలింగ్లో మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఎస్ఆర్హెచ్ని 120కి ఆల్అవుట్ చేశారు. అండ్ హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా ఇద్దరు, నిజం చెప్పాలంటే ఆ ప్రైస్కి వాళ్ళిద్దరూ చాలా మంచి బైస్. ఒక మొహమ్మద్ షమీ ప్రైజ్లోని వాళ్ళు హర్షిత్ రాణాని, వైభవ్ అరోరాని ఇద్దరిని తీసుకున్నారు. అంటే మొహమ్మద్ షమీ ఒకడు, వీళ్ళిద్దరిని కలిపిన మొహమ్మద్ షమీ అంత సింగిల్ ప్రైజ్ రాదు అలా చూసుకుంటుంటే. సో మంచి బైస్ ఇద్దరివి వాళ్ళే స్కౌట్ చేసి చాలా ఇన్వెస్ట్ చేశారు వాళ్ళలోని. స్పిన్నర్స్లో కూడా వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ మించిన స్పిన్ డ్యూ లేదు. మేబీ ఢిల్లీలో ఉందేమో, కానీ యా వీళ్ళు కూడా చాలా క్వాలిటీ స్పిన్ బౌలర్స్. ఇంకా ఒకవేళ స్వింగ్ ఉంది, కండిషన్స్ సూట్ అవుతున్నాయి అంటే స్పెన్సర్ జాన్సన్ కూడా చాలా హెల్ప్ఫుల్. లేదు అంటే దే హ్యావ్ సమ్మన్ లైక్ మోయిన్ అలీ స్పిన్ పిచ్ అయితే. సో అలా బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా దేర్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్. ఎల్ఎస్జికి వచ్చేటప్పటికి మనకు తెలిసిందే హౌ డిస్ట్రక్టివ్ మార్ష్ అండ్ పూరన్ ఆర్. లాస్ట్ మ్యాచ్ మార్క్రమ్ కూడా ఒక మంచి నాక్ కొట్టాడు కాబట్టి ఇట్స్ గాన్ బీ హ్యూజ్ ఫర్ హిమ్ యాజ్ వెల్. అండ్ ఎటొచ్చి ఒకే ఒక ఇష్యూ, పంత్ స్కోర్ ఇంకా ఇప్పుడు దాకా ఏం కొట్టలే. పంత్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అంత ప్రైజ్ ఉంది కాబట్టి. సో అదొక కన్సర్న్ పంత్ ఇది. అండ్ రెస్ట్ కూడా ఏంటి బదోని అండ్ మిల్లర్, దే ఆర్ ఆల్సో ఫైన్. అండ్ మెయిన్లీ అబ్దుల్ సమద్ చాలా ఇయర్స్ ఐపీఎల్లో ఉన్నాడు, అంత ఎస్ఆర్హెచ్కి ఉన్న ఇయర్స్ పర్ఫామ్ చేయలే, కానీ ఇప్పుడు ఎల్ఎస్జికి మాత్రం చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో అదే బ్యాటింగ్ ఇట్స్ లుకింగ్ లైక్ ఎ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ యూనిట్. అంటే వాళ్ళు బ్యాటింగ్ యూనిట్లో చాలా పవర్ ఉంది, చాలా ఎలాగంటే ఎక్కువ సిక్సెస్ హిట్ చేసి బ్యాట్స్మెన్స్ ఎక్కువ ఉన్నారు. సో అలాగే ఎల్ఎస్జీ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్లో చూసుకొచ్చేటప్పటికి పేసర్స్ దగ్గర కొంచెం కన్సర్న్ కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ బాగా వేసినా కూడా ఆవేష్ ఖాన్ ఫైనల్ ఓవర్ స్టిల్ హీ వెంట్ ఫర్ రన్స్. అండ్ శార్దుల్ ఏమో శార్దుల్ బాగానే వస్తుంది, కానీ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్సెస్ రావట్లే. కొన్ని మ్యాచెస్ అప్పుడప్పుడు బాగా ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నాడు. స్పిన్నర్స్లో ఏమో బిష్నోయ్ అంత ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్లో పర్ఫామ్ చేయట్లే, కానీ ఒకటి దిగ్విజయ్ రాటి న్యూ ఫైండ్ అని చెప్పొచ్చు. హీ హెస్ బీన్ అబ్సల్యూట్లీ
బ్రిలియంట్. సేమ్ సునీల్ నారాయణలో ఉంది యాక్షన్, ఆల్మోస్ట్ సునీల్ నారాయణ లాగే అనిపిస్తున్నాడు. అండ్ తన ఐడల్ కూడా సునీల్ నారాయణ అంట, ఇంటర్వ్యూలో చూసా. సో అలాగా దిగ్విజయ్ శ్రాటి అండ్ ఏంటి దిగ్విజయ్ శ్రాటి అండ్ బిష్నాయ్ మేక్ అ వెరీ గుడ్ స్పిన్ పేర్. మెయిన్లీ ఇడెన్ గార్డెన్స్లో హెల్ప్ అవుతుంది కాబట్టి. సో టీమ్స్ పరంగా అయితే అది ఇటు వచ్చి ఎల్ఎస్జికి కొంచెం బౌలింగ్లో కొంచెం కన్సర్న్స్ కనిపిస్తున్నాయి, అండ్ పంత్ ఫామ్ ఒకటి. అండ్ కేకేఆర్ పరంగా లాస్ట్ మ్యాచ్ పరంగా చూసుకుంటే మాత్రం దే ఆల్ ఆర్ లుకింగ్ గుడ్. అంటే అట్లీస్ట్ ప్రతి బ్యాట్స్మెన్కి ఒక మంచి నోగ్ అయితే ఉంది. సో అది కాన్ఫిడెన్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగా ఇంటర్ టీమ్స్కి అయితే ఇది గ్రౌండ్ ఏమో ఇడెన్ గార్డెన్స్లో ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద ఐపీఎల్ అక్కడే ఓపెన్ అయింది. మంచి స్కోరింగ్ పిచ్చే, మరీ మీకు బాగా స్లో ఏమి ఉండదు. కొంచెం స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది అనుకుంటున్నా. లాస్ట్ టైం కేకేఆర్కి పిచ్ క్యూరేటర్కి ఏదో కొంచెం కాన్ఫ్లిక్ట్లో అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కేకేఆర్కి హెల్ప్ అయ్యేలా పిచ్ చేస్తాడు అనుకుంటున్నా. సో ఆ పరంగా నేనేమనుకుంటున్నానంటే ఇట్స్ గోనా బీ సమ్వేర్ క్లోజ్ టు 180 ఆ రేంజ్. అండ్ స్పిన్నర్స్కి కొంచెం హెల్ప్ ఉండొచ్చు, లేకపోతే ఫ్లాట్ పిచ్ ఉండొచ్చు. అండ్ హెడ్ టు హెడ్ వచ్చేటప్పటికి ఎల్ఎస్జి అండ్ కేకేఆర్ అన్ని ఎక్కువసార్లు ఏం ఆడలేదు. సో హెడ్ టు హెడ్ పెద్ద మీకు ఏంటి ఎఫెక్ట్ ఉండదు. ఏంటంటే మీకు కొంచెం ఎల్ఎస్జి పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ప్లేయర్స్ అందరూ న్యూ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళకి అంత ఎఫెక్టివ్ ఉండదు హెడ్ టు హెడ్. కేకేఆర్ పరంగా కూడా ఆల్మోస్ట్ సేమ్. సో ఇట్స్ నాట్ హ్యూజ్ కన్సర్న్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కీ బ్యాటిల్స్ పూరన్ వర్సెస్ నరైన్ ఇస్ వన్ ఆఫ్ ద కీ బ్యాటిల్ టు లుక్అవుట్ ఫర్. పూరన్ కొంచెం స్పిన్నర్స్కి అప్పుడప్పుడు కొంచెం క్యాచెస్ ఇస్తుంటాడు, బాగా ఆడతాడు. యూజువలీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్. కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు బౌండరీ దగ్గర క్యాచెస్ వస్తాయి. అండ్ సునీల్ నారాయణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. సో అదొక బ్యాటిల్. అండ్ వన్ మోర్ బ్యాటిల్ ఏంటంటే సమ్మన్ లైక్ దిగ్విజయ్ శ్రాటి వర్సెస్ వెంకటేష్ అయ్యర్ ఇస్ అనదర్ బ్యాటిల్ టు లుక్అవుట్ ఫర్. అండ్ కీ ప్లేయర్స్ వచ్చేటప్పటికి ఐ థింక్ పూరన్, వీ కాంట్ కౌంట్ హిమ్ అవుట్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ కేకేఆర్ పరంగా ఐ థింక్ నరైన్, ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ కాబట్టి ఇట్స్ గోనా బీ వెరీ హెల్ప్ఫుల్ టు హిమ్. సో అదొక ఏంటి కీ ప్లేయర్ టు లుక్అవుట్ ఫర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లేయింగ్ 11కి వెళ్దాం. ప్లేయింగ్ 11కి వెళ్ళేటప్పటికి కేకేఆర్ అనుకున్నట్టే మనం సునీల్ నారాయణ అండ్ క్వింటన్ డికాక్ ఓపెనింగ్, 1 డౌన్ రెహానే, 2 డౌన్ అంకుష్ రఘువంశీ, 3 డౌన్ వెంకటేష్ అయ్యర్, 4 డౌన్ రింకు, 5 డౌన్ రసల్, 6 డౌన్ రమన్దీప్. తర్వాత 7 నుంచి హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్ అలాగా. అండ్ ఎల్ఎస్జి వచ్చేటప్పటికి మార్క్రమ్ అండ్ మార్ష్ ఓపెనింగ్. ఫైనల్లీ ఇద్దరు ఫామ్లో కనిపిస్తున్నారు. నెక్స్ట్ 1 డౌన్ పూరన్, 2 డౌన్ పంత్, 3 డౌన్ మిల్లర్, 4 డౌన్ పదోని, 5 డౌన్ వచ్చేటప్పటికి మేబీ కోల్కతా హోమ్ గ్రౌండ్ కాబట్టి సమ్మన్ లైక్ ఏంటి షాబాజ్ అహ్మద్ మైట్ బి ప్లేయింగ్. అండ్ నెక్స్ట్ షాబాజ్ అహ్మద్ అండ్ సమద్ మర్చిపోయాను. సమద్ ఉంటాడు ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో. సో నెంబర్ 7 సమద్, నెంబర్ 8 షార్దుల్, నెంబర్ 9 ఆవేష్ ఖాన్, నెంబర్ 10 దిగ్విజయ్ సింగ్, నెంబర్ 11 బిష్నోయ్, అండ్ నెంబర్ 12 మణిమరన్ సిద్ధ లేకపోతే ప్రిన్స్ యాదవ్. ఇద్దరిలో కండిషన్స్ ఎవరు చూత అయితే వాళ్ళని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావచ్చు. లేకపోతే సమ్మన్ లైక్ ఆకాశ్దీప్ మైట్ బి ఆల్సో ఇన్ ద టీమ్. కానీ స్పిన్ పిచ్ ఉంటుంది కాబట్టి యూజువలీ ఐ థింక్ దే విల్ గో ఫర్ అన్ ఎక్స్ట్రా స్పిన్నర్. సో మణిమరన్ సిద్ధ ఆడే ఛాన్స్ ఉంది. అది ప్లేయింగ్ 11 పరంగా. టాస్ అయితే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి మేబీ విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్. ఎందుకంటే ఈవెన్చువల్లీ కొంచెం కండిషన్స్ కొంచెం బెటర్ అవుతాయి అనుకుంటున్నాను నేను ఈడెన్ గార్డెన్స్లో యూజువల్లీ. అండ్ క్లైమేట్ కండిషన్స్ కూడా చాలా నార్మల్, ఏమీ రెయిన్ ఫోర్కాస్ట్ ఏం కనిపించట్లే అలా చూసుకుంటుంటే. సో ప్రిడిక్షన్స్కి వచ్చేటప్పటికి ఐ థింక్ హోమ్ గ్రౌండ్ కాబట్టి కేకేఆర్ ఇస్ గోనా విన్. కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో చాలా కన్విన్సింగ్గా విన్ అయ్యారు, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో ఉంటారు. అండ్ అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్స్ లైక్ వెంకీ అండ్ రింకు ఆర్ ఆల్సో బ్యాక్.
వాళ్ళు కూడా మంచి నాక్ ఆడారు కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్కి చాలా హెల్ప్ అవుద్ది. సో అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు దే హ్యావ్ అ హ్యూజ్ మొమెంటమ్ ఆన్ దర్ బ్యాక్. ఎల్ఎస్జి కూడా లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు ఎంఐతోని, ఒక నెయిల్ బైటింగ్ మ్యాచ్. అండ్ ఎల్ఎస్జిలోని మార్క్రమ్ లాంటి ప్లేయర్స్ ఫామ్లోకి రావడం కూడా చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు వాళ్ళకి ఓపెనింగ్లో. కానీ నేను కేకేఆర్కి ఎందుకు వెళ్తున్నానంటే జస్ట్ బికాజ్ ఇట్స్ హోమ్ గ్రౌండ్, ఈడెన్ గార్డెన్స్. సో ఎల్ఎస్జి కొంచెం కష్టం అవుద్ది గోయింగ్ టు ఈడెన్ గార్డెన్స్ అండ్ డిఫీటింగ్ కోల్కతా. సో ఆ రీజన్తో ఐ థింక్ కేకేఆర్ ఇస్ గోనా విన్. కానీ పూరన్ ఆర్ మార్స్ సరిగ్గా ఆడితే ఇట్స్ గోనా బీ హార్డ్ ఫర్ ఎనీ టీమ్ టు బీట్ ఎల్ఎస్జి. సో అది నా ప్రిడిక్షన్. సో నా వీడియో నేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి ప్రివ్యూస్ రోజు పెడుతుంటా. సో మీకు నేను ప్రివ్యూ పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ రావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.